ఓం నమ శివాయ. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 152వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. అందులో యుధిష్ఠిరుడు యువరాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత దుర్యోధనాదులు, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా చింతించారు అంటాం కంటే కూడా ఏ విధంగా కుళ్ళుకున్నారు అంటే బాగుంటుంది. ఎంత వ్యధ చెందారు అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసుల వారు వివరిస్తున్నారు. ఆ విషయాన్ని ప్రవచించుకునే ముందు దైవ ప్రార్థన చేసుకుని బయలుదేరారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో 152వ అధ్యాయం ప్రారంభించుకోబోతున్నాం. ఇందులో యుధిష్ఠిరః సామ్రాజ్యాభిషిక్తః అభిషేక్తవ్య ఇది పౌరవార్తాం శ్రుత్వా వ్యధితస్య దుర్యోధనస్య పిత్రా సహ సంవాదః. దుర్యోధనుడు తండ్రితో సంభాషిస్తున్నట్ట. దేని గురించే అంటే దుర్యోధనుడి యొక్క సామ్రాజ్య పట్టాభిషేకం అయిపోయింది అని పౌరవార్తాం శ్రుత్వా, ఇతడికే పట్టాభిషేకం జరిపించాలని పౌరులందరూ అనుకుంటున్నారట. కురు సామ్రాజ్యంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా నిర్ణయించుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మనకి మహారాజుగా కాదగినటువంటి వాడు యుధిష్ఠిరుడు ఒక్కడే అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి వార్తని తెలుసుకుని వ్యధిత, బాగా చింతిస్తున్నటువంటి బాధపడుతున్నటువంటి దుర్యోధనుడు పిత్రాసహ సంవాద, తండ్రితో సంభాషించడం, వీళ్ళని ఎక్కడికైనా పంపించేయి, అది వాడి ఏడుపు. శ్రీ వైశంపాయన ఉవాచ, ఇందులో 33 శ్లోకాల దాకా ఉన్నాయి. ప్రాణాధికం భీమసేనం కృతవిద్యం ధనంజయం దుర్యోధనో లక్షయిత్వా పర్యతప్యత దుర్మనాహ అంటే దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళందరూ, దుర్మనస్కులైనటువంటి ఆ కౌరవుల 500 మంది కూడా, దుర్యోధనాదులు ఎవరైతే ఉన్నారో ఆ 100 మంది కూడా ప్రాణాధికం భీమసేనం, బలపరాక్రమాలు కలిగినటువంటి భీమసేనుణ్ణి, కృత విద్యం ధనంజయం, అన్ని శస్త్ర అస్త్రాలలో కూడా కృతకృత్యుడైనటువంటి ధనంజయుడిని చూసి లక్షయిత్వ, వీళ్ళ బలపరాక్రమాలు చూసి ఓర్వలేక పర్యతప్యత, తప్యత అంటే తప్పించిపోవడం, పర్యతప్యత మాటిమాటికి వాళ్ళ గురించి చింతిస్తూ బాధపడి లోపల ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు దుర్యోధనాదులైనటువంటి దుర్మనస్సు కలిగినటువంటి వాళ్ళు. దుర్మనాహ, మనహ అంటే మనస్సు, దుర్మనాహ అంటే దుర్మనస్కులైనటువంటి వాళ్ళు, చెడు మనస్కులు కలిగినటువంటి దుర్యోధనాదులందరూ కూడా. తతో వైకర్తనః కర్ణః శకునిశ్చాపి సౌబలః అనేకారభ్యుపాయేస్తే జిఘాంసంతి స్మ పాండవాన్. కర్ణుడికి మరో పేరు చెప్పారు ఇక్కడ, వైకర్తనః. కవచకుండలాలు అలా ఛేదనం చేసి, శరీరం భాగం నుంచి ఛేదనం చేసి ఇచ్చినటువంటి వాడు కాబట్టి, ఇంద్రుడికి ఇచ్చినటువంటి వాడు కాబట్టి వైకర్తనః అని చెప్పి దాని వైకర్తనః కర్ణః, అలా ఇచ్చినటువంటి కర్ణుడు ఇప్పటికే ఇంకా ఇవ్వాల, కానీ వ్యాసుడు వారు రాసిన సమయానికి ఇచ్చేశాడు, ఈ మహాభారతం రాసిన సమయానికి ఇచ్చేశాడు కాబట్టి అలాంటి కర్ణుడు, అలాగే సౌబలుడైనటువంటి శకుని, సుబల కుమారుడైనటువంటి వాడు సౌబలుడు, శకుని, సౌబల దేశం, వీళ్ళిద్దరితో కలిసి దుర్యోధనుడు మంత్రాంగం చేసి కర్ణుడితోనూ శకునితోనూ ఆలోచించుకుని అనేక రకాలైనటువంటి ఉపాయాలతో పాండవులను ఎలా సంహరించాలి, జిఘాంసంతి స్మ పాండవాన్, పాండవుల యొక్క బెడద ఎలా తీర్చుకోవాలి, వాళ్ళని అడ్డం లేకుండా ఎలా తొలగించుకోవాలి, ఎలా సంహరించాలనేటువంటి అనేక రకాల ఉపాయాలను పన్నటం జరిగింది. వాటన్నింటిలో కూడా పాపం పాండవులు ఒకే ఒక్క మహానుభావుడి ద్వారా తప్పించుకుంటూ వస్తున్నారు. పాండవా అపి తత్సర్వం ప్రతిచక్రుర్యథా బలం ఉద్భావనమకుర్వంతో
విదురస్య మతే స్థితా. మహానుభావుడైనటువంటి విదురుడి చేత, ఆయన యొక్క మతే స్థితా, బుద్ధిమంతుడైనటువంటి మహామతి అయినటువంటి విదురుని యొక్క బుద్ధి బలంతో పాండవులు కూడా తత్సర్వం, వాటన్నిటికీ కూడా ప్రతిచక్రుహు యథాబలం, వాళ్ళ శక్తి కొలది వాళ్ళు కౌరవులు పన్నినటువంటి పన్నాగాలన్నిటి నుంచి కూడా తప్పించుకుంటూ వస్తున్నారు విదురుడి యొక్క బుద్ధి బలంతో, చాకచక్తి. ఇక పౌరులు అనుకుంటున్నారు పాండవుల గురించి, పాండవులు వాళ్ళ యొక్క గుణగణాల గురించి, అద్భుతమైనటువంటి గుణాలు బలపరాక్రమాల గురించి ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు వింటున్నాడు దుర్యోధనుడు. గుణై సముదితాం దృష్ట్వా పౌరాః పాండుసుతాంస్తదా కథయాం చక్రిరే తేషాం గుణాన్ సంసత్సు భారత. గుణముల చేత, అనేకమైనటువంటి గుణాల సముదాయము చేత, అద్భుతమైనటువంటి గుణాల చేత పౌరాః పాండుసుతాంస్తదా, పాండుకుమారులైనటువంటి పంచ పాండవుల ఐదుగురికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణాలని చూసినటువంటి పౌరులు, దృష్ట్వా పౌరా, ప్రజలందరూ కూడా, ఆ హస్తినాపుర కురు రాజ్యాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, కథయాం చక్రిరే తేషాం, వాళ్ళ గుణాలని కథలుగా గాథలుగా చెప్పుకుంటూ ఉన్నారట. అట్లా చెప్పుకుంటున్నటువంటి కథలు గాథలు వాళ్ళ గుణాలన్నీ కూడా రాజ్య ప్రాప్తించ సంప్రాప్తం జ్యేష్ఠం పాండుసుతం తథా కథయంతి స్మ సంభూయ చత్వరేషు సభాసు చ. చత్వరేషు అనే పదానికి అర్థం అంటే చౌరస్తా, 4 రోడ్లు కలిసేటువంటి కూడలి ప్రాంతం ఏదైతే ఉంటుందో చౌరస్తా, దాన్ని చత్వరేషు అంటారు. ఆ 4 రోడ్లు కలిసేటువంటి సభాస్థలుల్లో, అలాగే అనేకమైనటువంటి సభలలో అందరు ప్రజలు కూడుకుని ఏదైనా సభావేదిక ఏర్పాటు చేసుకుని ఆ సభలలోనూ ఈ చత్వర ప్రదేశాలలోనూ కథయంతి స్మ సంభూయ, అనేక రకరకాలుగా ప్రజలు కథయంతి చెప్పుకుంటున్నారట. ఏమనంటే పాండుసుతం జ్యేష్ఠం రాజ్య ప్రాప్తించ సంప్రాప్త సంపూ, పాండుకుమారులో జ్యేష్ఠుడైనటువంటి పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడే రాజ్య ప్రాప్తికి అర్హుడైనటువంటి వాడు. ధృతరాష్ట్రుడు కాదు, ధృతరాష్ట్రుడు అసలు రాజే కాదు, రాజ్య అర్హత లేనటువంటి వాడు అని ప్రజలు అనుకుంటున్నారని మొత్తం ఇవన్నీ తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రజ్ఞాచక్షురచక్షుష్వా ధృతరాష్ట్రో జనేశ్వర. ధృతరాష్ట్రుడేమన్నా ప్రజ్ఞాచక్షుడు, చక్షువులు లేకుండా కేవలం బుద్ధి బలంతో నెట్టుకొస్తున్నటువంటి వాడు. అతనికి అచక్షుష్వ అంటే చక్షువులు లేని కారణంగా, నేత్రములు లేని కారణంగా ధృతరాష్ట్రుడు రాజే కానే కాదు, ఏదో పాండురాజు యొక్క దయ వల్ల నెట్టుకొచ్చేశాడు. పోనీ ఈ రాజ్యానికి ధృతరాష్ట్రుడు కాకపోతే భీష్ముడు ఏమన్నా రాజ్య పరిపాలన చేస్తాడంటే అసలు రాజ్యం నాకు వద్దన్నాడు, పోమన్నాడు భీష్ముడు. రాజ్యం న ప్రాప్తవాన్ పూర్వం సకథం నృపతిర్భవే. కాబట్టి చక్షువులు లేనటువంటి, కళ్ళే లేనటువంటి ధృతరాష్ట్రుడు రాజ్యం న ప్రాప్తవాన్ పూర్వం, అంతకుముందు పూర్వమే రాజ్య ప్రాప్తి సంపాదించలేనటువంటి భీష్ముడు సహా కథం నృపతిర్భవతి, అట్లాంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు రాజు ఎలా అవుతాడు? శంతనుడు తిరస్కరించాడు, భీష్ముడే తిరస్కరించాడు, మొదలైనటువంటి వాడు ఏదో భీష్ముడు రక్షిస్తున్నాడు అంతే. పాండు మహారాజు రాజంటే ధృతరాష్ట్రుడికి నేత్రములు లేనటువంటి వాడు రాజ్యం ఎలా పరిపాలిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. కాబట్టి స కథం నృపతిర్భవేత్, అటువంటి వాడు రాజు ఎలా అవుతాడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారట. పోనీ శాంతనవుడైనటువంటి భీష్ముడు ఏమన్నా రాజు అవుతాడా? తదా శాంతనవో భీష్మ సత్యసంధో మహావ్రత, మహావ్రతుడైన వాడు సత్యసంధుడైనటువంటి సంతన మహారాజు కుమారుడైనటువంటి భీష్ముడు రాజు అనుకుందామా అంటే ప్రత్యాఖ్యాయ పురా రాజ్యం న సజాతు గ్రహిష్యతి, గ్రహిష్యతి సరాజ్యం, అతడు రాజ్యాన్ని గ్రహించినటువంటి వాడు, ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు. ప్రతి ఆఖ్యాయపుర, పూర్వమే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు నాకు రాజ్యం అక్కర్లేదు అని చెప్పేసి. కాబట్టి ధృతరాష్ట్రుడికి వీలు లేదు, భీష్ముడు తీసుకోడు. కాబట్టి ఇక ఎవరున్నారు అంటే అలాంటి పాండురాజు సమానమైన గుణాలు కలిగిన వాడు యుధిష్ఠిరుడు ఒక్కడే. కాబట్టి అతన్ని మనం రాజుగా చేసుకుందామని ప్రజలందరూ అనుకుంటున్నారు. తే వయం పాండవ జ్యేష్ఠం తరుణం వృద్ధశీలినం అభిషించామ సాద్వద్య సత్యకారుణ్య వేదినం. ధృతరాష్ట్రుని యుధిష్ఠిరుని యొక్క గుణాలు ప్రశంసిస్తూ పౌరులందరూ అభిషించామ అనే పదం వాడారు.
మనం అభిషేకించుకుందాం. ఎవరిని? మనం నియమించుకుందాం. ఇక ఎవరో కల్లా మనం ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు. ఏకఛత్రాధిపత్యం అన్నట్టు ఆయనే సింగిల్ ఓటింగ్. తే వయం పాండవ జ్యేష్ఠం, పాండవులలో జ్యేష్ఠుడైనటువంటి వాడు, తరుణం యవ్వనంలో ఉన్నటువంటి వాడు, యువకుడు, వృద్ధశీలినం పెద్దలని గౌరవించేటువంటి వాడు, పెద్దల పట్ల వినయంగా ఉండేటువంటి వాడు. అట్లాంటి ఆ యుధిష్ఠిరుణ్ణి అభిషించామ సాధ్వద్య, అటువంటి సాధువుని అద్య మనం ఇప్పుడే సత్యకారుణ్య వేదినం, సత్యముని అలాగే కారుణ్యము కరుణా కటాక్షాలు కలిగినటువంటి వాడిని, అన్ని తెలిసినటువంటి వాడు, శాస్త్రాలు తెలిసినటువంటి ఆ యుధిష్ఠిరుడిని మనం అభిషేకించుకుందాం. అట్లాంటి ఆ యుధిష్ఠిరుడు తర్వాత పెద్దలైనటువంటి భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, ఆ ధృతరాష్ట్రుని కుమారుల్ని అందరినీ ఆదరించగలుగుతాడు అని చెప్పి ప్రజలే అనుకుంటున్నారట. సహి భీష్మం శాంతనవం ధృతరాష్ట్రం చ ధర్మవిత్, ధర్మవిత్ అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి, శంతనుని కుమారుడైనటువంటి భీష్ముణ్ణి, సహా అంటే ఆ యుధిష్ఠిరుడు, సపుత్రం వివిధైర్భోగైర్ యోజయిష్యతి పూజయన్, ధృతరాష్ట్రుణ్ణి సపుత్రం అన్నాడు. అంటే పుత్రులతో పాటుగా, కౌరవులతో పాటుగా అనేకమైనటువంటి భోగభాగ్యాలతో వాళ్ళని పూజిస్తూ నిత్యము గౌరవిస్తూ ఉంటాడు. కాబట్టి వినయశీలి అయిన యుధిష్ఠిరుణ్ణి మనం నియమించుకుందాము. యుధిష్ఠిరుడైతే ధృతరాష్ట్రుడికి హాని జరగదు, ధృతరాష్ట్రుని కుమారునికి కూడా హాని జరగదు అనేటువంటి ప్రజలే అనుకుంటున్నారట. ఇవన్నీ విన్నాడు నిపుణుల చేత, గూఢాచారుల చేత దుర్యోధనుడు. వైశంపాయన ఉవాచ తేషాం దుర్యోధన శ్రుత్వా తాని వాక్యాని జల్పతాం యుధిష్ఠిరానురక్తానాం పర్యతప్యత దుర్మతి. దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు పరితప్యత, తప్పించిపోతున్నాడు. వాడి దుంప దగ్గర లోపల మండిపోతుంది వాడి. తేషాం దుర్యోధన శ్రుత్వా, వాళ్ళ యొక్క మాటలన్నీ విని, తాని వాక్యాన్ని జల్పతాం, వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలన్నీ విని, దేని గురించి? యుధిష్ఠిర అనురక్తానాం, అనురక్తానాం అంటే వాళ్ళ మీద, యుధిష్ఠిరుడి మీద ప్రేమానురాగం కలిగినటువంటి పౌరుల యొక్క వచనాలు. అనురక్త అంటే ప్రేమ, అనురాగం. ధర్మరాజుకి అనుకూలంగా ఉన్నాయి ఆ మాటలన్నీ. అట్లాంటి వాళ్ళ యొక్క మాటలు విని తప్పించిపోతున్నాడు దుర్బుద్ధి కలిగినటువంటి వాడు. నిద్రాహారాలు మానేస్తున్నాడు. దాంతో ఇక తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న ఏదో ఒకటి చేద్దాం అంటూ మొదలు పెడుతున్నాడు. సతప్యమాను, తప్యమాన అంటే తప్పించిపోతున్నటువంటి వాడు, హృదయం తప్పించిపోతుంది, అగ్నిలా రగిలిపోతున్నటువంటి అతడు దుర్యోధనుడు. సతప్యమానో దుష్టాత్మ తేషాం వాచో నచక్షమే, తేషాం వాచ ఆ పౌరుల యొక్క వచనాలని నచక్షమే సహించలేకపోయాక, భరించలేకపోయాక. వాడి స్తరం కాల ఆ మాటలు వినటానికి కూడా. అది వాడి ఈర్ష్యయా చాపి, మనమంటం కాదు, ఓ వాడి యొక్క కుళ్ళుని ఈర్ష్య అనే పదం పెట్టేశారు ఇక్కడే వ్యాసుల వాడికి ఉన్నటువంటి ఈర్ష్యతో. ఈర్ష్యయా చాపి సంతప్తో ధృతరాష్ట్రముపాగమత్, వెంటనే ధృతరాష్ట్ర మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఉపాగమత్ అంటే సమీపించడం. ధృతరాష్ట్ర మందిరానికి, తండ్రి మందిరానికి సమీపించి జరిగిన తెలుసుకున్నటువంటి విషయాలన్నీ చెప్తున్నాడు. తతో విరహితం దృష్ట్వా పితరం ప్రత్యపూజ్య సహ పౌరానురాగ సంతప్త పశ్చాత్ ఇదమభాషత. తతో విరహితం దృష్ట్వా పితరం ప్రత్యపూజ్య సహ, ప్రత్యపూజ్య సహ తండ్రిని పూజించి నమస్కారం చేసి, పౌరుల యొక్క వచనాలు తాను ఏవైతే విన్నాడో శృతామే జల్పతాం, ఆయన విన్నటువంటి, దుర్యోధనుడు విన్నటువంటి పౌరుల యొక్క మాటలన్నీ పౌరాణమసితా అశివాగిరా, ఎంతమంది వాడారు చూడండి. పౌరాణం అశివాగిర, శివ అంటే మంగళప్రదమైనటువంటి, గిరహ అంటే వాక్కులు, మంగళప్రదమైన వాక్కుల్ని శివాగిర అంటారు. కానీ ఇక్కడ పదం అశివాగిర, వీడికి మంగళప్రదం కానటువంటి మాటలు, వీడికి నచ్చనటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో అవి వీడికి అశుభం. అక్కడ ధర్మరాజుకి శుభకరమైన వాక్యాలు, ఇక్కడ దుర్యోధనుడికి అశుభకరమైనటువంటి వాక్యాలు ఏవైతే ప్రజలు మాట్లాడారో అవన్నీ తండ్రికి చెప్తున్నాడు. త్వామనాధృత్య భీష్మం చ పతిమిచ్చంతి పాండవం, ఏమని చెప్తున్నాడు? త్వాం అనాధృత్య, పౌరులందరూ నిన్ను అనాదరిస్తూ, భీష్ముణ్ణి కూడా తిరస్కరించి, పతిమిచ్చంతి పాండవం, పాండుపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుని పతిగా, పతి అనే పదానికి అర్థం ఇక్కడ మహారాజుగా వాళ్ళు ఎంచుకుంటున్నారయ్యా. నిన్ను తిరస్కరించారు, భీష్ముణ్ణి కాదన్నారు. ప్రజలందరూ పాండురాజుని కోరుకుంటున్నారు, పాండుపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుని కోరుకుంటున్నారు. మతమేతచ్చ భీష్మస్య
సనరాజ్యం బుభుక్షతి నసరాజ్యం బుభుక్షతి. భీష్ముడికి ఏమన్నా రాజ్యాన్ని అనుభవించేటువంటి ఆశ లేనే లేదు. బుభుక్షతి అంటే అనుభవించడం. భీష్ముడికి నసరాజ్యం బుభుక్షతి మతమేతచ్చ భీష్మశ్చ. మతము అంటే అభిప్రాయం. భీష్ముని యొక్క అభిప్రాయం ప్రకారం రాజ్యానుభవం, రాజ్యాన్ని అనుభవించేటువంటి ఆనందము అతనికి లేదు, కాంక్ష లేదు, పరిపాలన కాంక్ష లేదు. అస్మాకం తు పరాం పీడాం చికీర్షంతి పురే జనాః. ఇక పురజనుల యొక్క మాట మనం ఆచరించామా, మన బతుకులు ఏమిటి? అస్మాకంతు పరాం పీడాం చికీర్షంతి. విపరీతమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు వినవలసి వచ్చిందయ్యా ఈ పురజనుల ద్వారా. మనం గనక ఇలా చేశామంటే ఇక అడుగు తిన్నట్టే, అంటే పాండవుల భిక్షని మనం అర్థించి మనం తింటూ ఉన్నట్టే లెక్క అంటూ మొదలు పెడుతున్నాడు. ఇక పితృతః ప్రాప్తవాన్ రాజ్యం పాండురాత్మగుణై పురా. పాండు మహారాజు యొక్క రాజ్యం ఇది కాబట్టి పితృతః ప్రాప్తవాన్ రాజ్యం అన్నారు. ఇక్కడ పాండురాజు దగ్గర నుంచి వచ్చినటువంటి రాజ్యం. పాండురాత్మగుణై పురా. పాండు మహారాజుకి ఎటువంటి గుణాలైతే ఉన్నాయో అటువంటి గుణాలని పుణికి పుచ్చుకున్నటువంటి యుధిష్ఠిరుడు తన తండ్రి నుంచి సంక్రమించినటువంటి రాజ్యాన్ని పొందటమే సరైనటువంటి న్యాయమని ప్రజలందరూ తీర్మానిస్తున్నారయ్యా. నువ్వేమన్నా అంధుడు అయిపోయావు, నీ వల్ల మాకు రాజ్యము లేదు, నీకు లేదు, నీ వల్ల మాకు రాజ్యం లేదు అంటూ ఏడుస్తున్నాడు పడి, తండ్రి మీద పడి. త్వమంధ గుణసం. అంధుడు అనేటువంటి పదం ఇక్కడ కొడుకే వాడాడు. నువ్వు గుడ్డివాడి. త్వం అంధ, నువ్వు గుడ్డివాడి. త్వమంధ గుణ సంయోగాత్ ప్రాప్తం రాజ్యం న లబ్ధవాన్. నువ్వు గుడ్డివాడైపోవటం వలన రాజ్యం న లబ్ధవాన్, నువ్వు పొందలేకపోయావు. నీకు లేకపోవడంతో మా అందరికీ రాజ్యం లేదు అని చెప్పి. అంతేగాని మాకు గుణాలు ఇట్లా ఏడ్చేయని ఏడవట్ల వాడు. ధర్మరాజు యొక్క గుణాలు అత్యద్భుతమైనటువంటి గుణాలని ప్రజలు మెచ్చుకుంటున్నారా, లేకపోతే పాండురాజుని మెచ్చుకుంటున్నారా? యుధిష్ఠుడి గుణాలని మెచ్చుకుంటున్నారు. అలా వీడుండడు. అది కాదు వాడాడు. నువ్వు గుడ్డివాడేవాటి వల్ల నీకు రాజ్యం లేదు, మాకు లేదు, వారసత్వం రావట్లేదు. స ఏష పాండోర్దాయాద్యం యది ప్రాప్నోతి పాండవ. పాండు మహారాజు స ఏష పాండోర్దాయాద్యం. పాండురాజుకి పాండు పుత్రుడికి మేము ఎప్పటికీ దాయాదులాగానే ఉండాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళ కింద ఇక ఇప్పుడు తస్య పుత్రో ధ్రువం ప్రాప్త తస్యాపి చాపర. పాండురాజు అయినటువంటి పాండురాజు తర్వాత పాండుకుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు రాజు అయితే తర్వాత తస్య పుత్రో ధ్రువం ప్రాప్త. యుధిష్ఠిరుడి కుమారుడు ఎవరైతే వస్తాడో ఆ యుధిష్ఠిరుడి కుమారుడే తస్య పుత్ర ధ్రువం. ధ్రువం అంటే తప్పకుండా అతడే రాజు అవుతాడు. ఆ తర్వాత తస్యాపి చాపర. వాళ్ళ కుమారుడు వాళ్ళ కుమారుడు వాళ్ళ కుమారుడు ఎంతసేపు వాళ్ళే రాజులు అవుతారు తప్ప ఇక మాకు వచ్చేదేమిటి అని దుర్యోధనుడు వాపోతున్నాడు. తే వయం రాజవంశేన హీనాః సహ సుతైరపి. మేము మా కుమారులతో పాటు హీనంగా బతకవలసి వస్తుంది ఈ రాజవంశంలో. రాజవంశంలో పుట్టడానికి మాత్రం, కురువంశంలో పుట్టడానికి, కానీ పాండవులకి దాయాదుల్లాగా. తే వయం రాజవంశేన హీనాః సహ సుతైరపి. సుతైరపి అంటే మా కుమారులతో పాటుగా వాళ్ళ కుమారులతో పాటుగా ఇట్లా తరతరాలుగా వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది. అవజ్ఞాత భవిష్యామో లోకస్య జగతీపతే. లోకస్య జగతీపతే. ఓ జగన్నాథ, ఓ జగతీపతే, ఓ మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా. అవజ్ఞాత భవిష్యామో లోకస్య. లోకంలో మేము నిందకి గురవలసి వస్తుంది. ఇక మాకు గుర్తింపు అనేదే ఉండదు. ఎవరు గుర్తించరు, ఎవరు పట్టించుకోరు. సతతం నిరయం ప్రాప్తాః పరపిండోపజీవినః. సతతం అంటే ఎల్లప్పుడూ మేము ఇక ఎట్లా బతకాలంటే పరపిండ ఉపజీవినః. పరులు పెట్టే పిండం కోసం ఆశపడి జీవించవలసినటువంటి గతి అగత్యం మాకు పట్టింది నీ వల్ల. సతతం నిరయం ప్రాప్తాః పరపిండోపజీవినః న భవేమ యథా రాజం తథా నీతిర్విధీయతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాండవులకి పాండుపుత్రులకి రాజ్యం వెళ్లకుండా ఏదైనా ఆలోచన చేయవయ్యా అని ధృతరాష్ట్రుడికి ఉపదేశిస్తున్నాడు. న భవేమ యథా రాజం. కాబట్టి ఆ యుధిష్ఠిరుడు రాజం న భవేమ, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుగా అవ్వకుండా ఉండడానికి తథా నీతిర్విధీయతాం. ఏదైనా నీతి ఉంటే ఆలోచించు, ఏదైనా దారి ఉంటే ఆలోచించు. యది త్వం హి పురా రాజన్ ఇదం రాజ్యమవాప్తవాన్. నువ్వే పూర్వం రాజుగా అయ్యుంటేనా ధ్రువం ప్రాప్స్యామచ వయం. మేము తప్పకుండా రాజులై వాటికి ఆనందిస్తూ ఉండేవాడు.
యది త్వం హి పురా, పురా అంటే పూర్వమే, అంతకుముందే నువ్వు రాజుగా ఉండుంటే ధ్రువం ప్రాప్స్యామ చ వయం రాజ్యమప్యవసేజనే, తప్పకుండా రాజుగా ఉండి ఇదిగో ఈ జనాల యొక్క నోళ్లు ముగించేవాడిని పాడితే, ఇదిగో ఈ జనాలందరినీ కూడా రాజ్యమపి అవసేజనే, రాజ్యంతో పాటుగా జనాల్ని కూడా నా వశంలో తిట్టుకునేటువంటి వాడు, నా కంట్రోల్లో పెట్టుకునేవాడు అంటూ దుర్యోధనుడు. ఇక వీడి ఏడుపు చూసి ధృతరాష్ట్రుడు కూడా, అసలే అంతకుముందే ధృతరాష్ట్రుడు అంతకుముందు అధ్యాయంలోనే చెప్పారు చివరి, మనసు మారిపోయింది అని వ్యాసుడు వారే చెప్పారు. ఇక ఇప్పుడు కొడుకొచ్చి ఏడ్చేటప్పటికి ఇంకాస్త. వైశంపాయన ఉవాచ ధృతరాష్ట్రస్తు పుత్రస్య శ్రుత్వా వచనమీదృశం, ఈదృశం వచనం పుత్రం వచనం శ్రుత్వా, ఇటువంటి కుమారుడి యొక్క ఏడుపు మాటలు విని శ్రుత్వా ముహూర్తమివ సంచించ, కాస్త ఆలోచించుకున్నాడు. ఒరే అబ్బాయి, నాకు కూడా మనసులో ఇలాగే ఉంది, కానీ పెద్దవాళ్ళు ఉన్నారు చూసావో, భీష్ముడు, విదురుడు, కురుపాండు, వీళ్ళందరినీ ఏం చెప్తాం, వాళ్ళకి ఏం సర్ది చెప్తాం, వాళ్ళ మాట కూడా వినాలి కదా అని చెప్పి వాళ్ళ వైపుగా ఆలోచిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ముహూర్తమివ సంచించ దుర్యోధనమథాబ్రవీత్, దుర్యోధనుడితో అంటున్నాడు, ధర్మనిత్యస్తథా పాండు సుప్రీతో మయి కౌరవ. ఎంత మంచి శ్లోకం వాడుతున్నాడు ఇక్కడ. సోదర సంబంధం, మనసులో పాండవుల మీద అంత కుళ్ళు ఉన్నా కూడా ధృతరాష్ట్రుడు ఇక్కడ తన సోదరుడైనటువంటి పాండురాజుని మెచ్చుకుంటున్నాడు. ఒరే అబ్బాయి, నువ్వు అంతైనా చెప్పు కానీ నా సోదరుడేరా పాండురాజు. ధర్మ నిత్య తథా పాండు, ధర్మం మీద నిత్యము రతి కలిగినటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు నా సోదరుడైన పాండురాజు. సుప్రీత మయి కౌరవ, నా యందు అత్యంత ప్రీతి కలిగినటువంటి వాడు పాండురాజు, నేనంటే ఎంత ఇష్టమో. సర్వేషు జ్ఞాతిషు, అందరి బంధువుల్లో కల్లా నేను చెప్పిన మాట వినేవాడు. సర్వేషు జ్ఞాతిషు తదా మదీయేషు విశేషత, బంధుప్రీతి విశేషంగా ఉంది పాండురాజుకి, అందరికంటే మదీయేషు విశేషత, నేనంటే విపరీతమైనటువంటి అభిమానం నా తమ్ముడు పాండురాజు. తమ్ముడు పాండు, అన్నయ్య మీద, ధృతరాష్ట్రుడు అన్నయ్య కాబట్టి ఆ తమ్ముడికి అన్నయ్య అంటే విశేషమైన ప్రేమ ఉందిరా. ఇంకా చెప్పాలంటే నాతో చెప్పకుండా అన్నం కూడా తినేవాడు కాదంటున్నాడు ఇక్కడ. నాత్ర కించన జానాతి భోజనాది చికీర్షితం నివేదయతి తత్సర్వం మయి ధర్మభృతాంబర. ధర్మభృతాంబర అంటే ధర్మాలు తెలిసినటువంటి వాడిలో, ధర్మం ఆచరించినటువంటి వాడిలో శ్రేష్ఠుడు ఎవరన్నా ఉన్నారంటే పాండురాజు ఒకడే, నా సోదరుడైన నా తమ్ముడు ఒకడే. అట్లాంటి పాండురాజు నాకు నివేదిస్తూ ఉండేవాట. తత్సర్వం నివేదయతి, సర్వం అంటే తాను ఆ రోజు చేసినటువంటి పనులు, రాజకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా అన్నయ్య ఈరోజు ఇలా జరిగింది, ఏ నిర్ణయం తీసుకోమంటో అని అన్నయ్యకి చెప్పి చేసేవాడు. నాత్ర కించన జానాతి భోజనాది చికీర్షితం, చివరికి తన భోజనాది విషయాలు కూడా అన్నయ్య ఇలా చేయనా, ఇట్లా చేయనా, ఎప్పుడు తినమంటే అప్పుడు అన్నయ్య ఆజ్ఞతోనే అన్ని చేసుకుంటూ వచ్చాడు. ఇలా జరిగిందిరా వాడు తమ్ముడంటే. తస్య పుత్రో యథా పాండు, అట్లాంటి గుణాలు కలిగినటువంటి వాడే ఆ పాండు కుమారుడే ఈ యుధిష్ఠిరుడు కూడా. మరి వాడి గుణాలతో ప్రజల యొక్క మన్ననలో ఏ విధంగా చొరగొన్నాడంటే దాంట్లో విశేషమే ఉంది. నువ్వు ఉన్నావు ఎందుకు అంటూ దుర్యోధనుడితో తండ్రి అనేటువంటి మాటలు. తస్య పుత్రో యథా పాండు, యథా పాండుస్తదా ధర్మపరహ అంటున్నాడు ఇక్కడ. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా పాండురాజు ఎట్లాంటి వాడో అట్లాంటి వాడే పాండు కుమారుడైన యుధిష్ఠిరుడు కూడా. ధర్మపరుడైనటువంటి వాడు, ధర్మం మీదే శ్రద్ధ కలిగినటువంటి వాడు. పరో ధర్మ, ధర్మమే గొప్పది అనేటువంటి వాడు యుధిష్ఠిరుడు. గుణవాల్లోక విఖ్యాత నగరే చ ప్రతిష్ఠిత, గుణవంతుడైనటువంటి వాడు, లోకంలో విఖ్యాతి గణించినటువంటి వాడు. గుణవాన్ లోక విఖ్యాత, అట్లాంటి వాడు నగరే చ ప్రతిష్ఠిత, ఈ నగరంలో ప్రతిష్ఠించబడ్డాడు యువరాజుగా. అందరి మాట వినే నేను ఈ విధంగా చేశాను. యువరాజ పట్టాభిషేకం ఎందుకు చేశాను అనుకున్నావు? ప్రజల యొక్క ఆ గూఢాచారులు చెప్పినటువంటి వార్తలు విని, ఆ భీష్మాదులు చెప్పినటువంటి వార్తలు విని యువరాజ పట్టాభిషేకం చేశాను. స కథం శక్యతే అస్మాభిః అపాక్రష్టుం నరర్షభ, అట్లాంటి ధర్మరాజాదుని ఇప్పుడు మనం తిరస్కరిస్తే ఎట్లా ఉంటుంది, అసలు ఎలా సాధ్యమవుతుంది? స కథం శక్యతే అస్మాభిః, మనకి ఎలా సాధ్యమిక? ధర్మరాజుని కాదని నువ్వు రాజు అవ్వటం అనేటువంటి ఎలా సాధ్యమవుతుంది? ఎవరు ఒప్పుకుంటారు? రాజ్యమేష హి న ప్రాప్తః ససహయో విశేషతః, రాజ్యమేష హి న ప్రాప్తః, మనకి లభించినటువంటి రాజ్యం ససహయో విశేషతః. పాండురాజు దైవం ఏదో నేను ఇక్కడ సింహాసనంలో కూర్చొని ఏదో మంత్రాంగం నడిపిస్తున్నాను.
కాబట్టి ఆ యుధిష్ఠుడిని కాదని చెప్పి మనకి ఈ రాజ్యం లభించడం అనేది అసత్యం కదా. అంతేకాకుండా భృతాహి పాండునామాత్య బలం చ సతతం మతం ధృతా పుత్రాశ్చ పౌత్రాశ్చ తేషామపి విశేషతః. భృతాహి పాండున, పాండు మహారాజు అందరినీ పోషించాడు. భృత అంటే అక్కడ ధరించడము, పోషించడం. పాండురాజు ఆయన యొక్క గుణాలని, పాండురాజు అమాత్య బలం సతతం మతం, అమాత్యుల్ని, సైనికాధికారుల్ని ఎవరిని ఎలా చూడాలో అలా చక్కగా రక్షించుకుంటూ వచ్చినటువంటి వాడు పాండురాజు. అట్లాంటి అంశతో పుట్టినటువంటి వాళ్ళే ధృతా పుత్రాశ్చ పౌత్రాశ్చ తేషామపి విశేషతః. కాబట్టి అవే గుణాలు ఈ కుమారుల్లో కూడా రావడం జరిగిందయ్యా. వాళ్ళు ఈ విధంగా గుణాలు కలిగి ఉన్నారు కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు. తే తథా సంస్తుతాస్తాత విషయే పాండునా నరా కథం యుధిష్ఠిరస్యార్థే ననో హన్యుః స బాంధవాన్. అట్లాంటి యుధిష్ఠిరుణ్ణి కథం హన్యుః స బాంధవాన్, బంధువులతో పాటుగా నేను ఎలా ఇబ్బంది పెట్టగలను. హన్యుః హననం, వాళ్ళని ఎలా సంహరిస్తాం, వాళ్ళని ఎలా ఇబ్బంది కలిగిస్తాం, వాళ్ళకి ఎలా ఇక్కడి నుంచి తప్పించగలం. మనం బంధువులతో పాటు ఇంత పరపతి కలిగినటువంటి వాళ్ళని మనం ఎలా తప్పిస్తాం. పైగా తప్పించామా మనం బతుకుతామా తర్వాత. నైతే విషయమిచ్చేయుర్ ధర్మత్యాగే విశేషతః తే వయం కౌరవేంద్రాణం ఏతేషాం చ మహాత్మనాం కథం న వాచ్యతాం తాత గచ్చేమ జగతస్తథా. వయం కౌరవేంద్రాణామేతేషాం చ మహాత్మన, కురువంశంలో ఉండి మహానుభావులైనటువంటి వంశంలో పుట్టి మనం ఈ విషయాన్ని ఎలా చేయగలంరా అని చెప్పి పెద్దవాళ్ళని ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. కానీ దుర్యోధనుడు అడ్డు చెప్తున్నాడు. లేదు లేదు నాన్న, నువ్వు ఒక్కసారి ఆలోచించు, నువ్వు పెద్దవాళ్ళని ఆలోచించి నువ్వు కాస్త వెనకడుగు వేస్తున్నావు, ఎవరు ఎటువైపు ఉంటారో ఒక్కసారి నేను చెప్తా విను అంటూ దుర్యోధనుడు అందుకున్నాడు. భీష్మాదులు ఎవరుంటారు, ద్రోణాచార్యుడు ఎక్కడుంటాడు, కురువంశంలో మిగతా పెద్దవాళ్ళు ఎక్కడుంటారు. మధ్యస్థ సతతం భీష్మ, భీష్ముడి నేచర్, భీష్ముడి యొక్క స్వభావం ఎలాంటిదంటే ఎప్పుడు మధ్యస్థంగా ఉంటాడట. ఇటు ఓటేయుడు అటు వేటేయుడు. సరే నువ్వు ఓటు ఎవరికి వేస్తావంటే నేను తటస్థంగా ఉంటా, ఎటు ఓటేయని అంటాడు. మధ్యస్థ సతతం భీష్మ, ఇదే ఆయన యొక్క స్వభావం. ధృతరాష్ట్రుడికి వేస్తాడా, పాండురాజుకి వేస్తాడా, దుర్యోధనుడికి వేస్తాడా, ధర్మరాజుకి వేస్తాడా అంటే లేదు నేను మధ్యస్థంగా ఉంటా, ఎవరికి ఓటేయను నోట అంటాడు. మధ్యస్థ సతతం భీష్మో ద్రోణపుత్రో మయి స్థిత. ఇక నా పక్షాన ఉన్నటువంటి వాడు ఎవడున్నాడు, ఎవరు అంటే ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామ. అశ్వత్థామ నేను మంచి స్నేహితుడు కాబట్టి ద్రోణపుత్రుడైన అశ్వత్థామ ద్రోణపుత్రో మయి స్థిత. మయి అంటే నా యందే ఉన్నటువంటి వాడు, నా పక్షాన ఉన్నవాడు ద్రోణపుత్రుడు. ద్రోణుని చెప్పకుండా ద్రోణపుత్రుని ఎందుకు చెప్తున్నానంటే రెండో పాదంలో ఇచ్చాడు. యతః పుత్రస్తతో ద్రోణ, పుత్రుడు ఎటుంటే తండ్రి ద్రోణాచార్యుడు అటుంటాడట. అందువల్ల ముందు అశ్వత్థామని చెప్పాడు భీష్ముడి తర్వాత. అశ్వత్థామ నా పక్ష ఉన్నాడు, అశ్వత్థామ ఎటుంటే తండ్రి అయిన ద్రోణాచార్యుడు అటే ఉంటాడు, తిరుగులేదు. అంత ప్రేమ పుత్రుడు అంటే ద్రోణాచార్యుడు. యతః పుత్రస్తతో ద్రోణ, యతః అంటే ఎక్కడైతే పుత్రుడైన అశ్వత్థామ ఉంటాడో తత్ర ద్రోణ భవిత. భవిత నాత్ర సంశయ, అత్ర న సంశయ, ఇందులో సందేహం లేదు నాన్న. కాబట్టి భీష్ముడు తటస్థంగా ఉంటాడు, ద్రోణాచార్యుడు అశ్వత్థామ నా పక్షాన ఉంటారు. ఇంకా మళ్ళీ వస్తున్నాడు. కృపాచార్యుడు అంటావా, కృపః శారద్వతశ్చేవ యత ఏవ వయం తతః భాగినీయం తతో ద్రౌణిం నత్యక్షతి కథంచన. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడి కంటే పెద్దవాడు కృపాచార్యుడు ఉన్నాడు. ఆయన భాగినేయం అంటే మేనల్లుడైనటువంటి అశ్వత్థామని వదిలిపెట్టలేడు, తనకి బావ అయినటువంటి ద్రోణాచార్యుడిని వదిలిపెట్టలేడు. వీళ్ళిద్దరినీ కాదని చెప్పి కృపాచార్యుడు వాళ్ళ పక్షాన్ని వెళ్ళలేడు. అంత రాజకీయంగా ఆలోచిస్తున్నాడు దుర్యోధనుడు. ఏమనంటే కృపః శారద్వతశ్చేవ, శారద్వత్ గౌతముని కుమారుడైనటువంటి కృపాచార్యుడు యత ఏవ వయం తతః, ఎట్టి పరిస్థితుల్లో మన పక్షానే ఉంటాడు నాన్న. ఎందుకంటే మేనల్లుడు, భాగినేయం అంటే మేనల్లుడు, మేనల్లుణ్ణి ద్రోణాచార్యుని నత్యక్షతి వదిలిపెట్టడు, ఎన్నటికీ వదిలిపెట్టడు, కథంచన నత్యక్ష. కాబట్టి భీష్ముడు మన పక్షానే అనుకో, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు మన పక్షానే ఉన్నారు. ఇంకా మిగిలింది ఎవరు, విదురుడు ఒక్కడు ఉన్నాడు. ఏం చేస్తాడు విదురుడు ఒక్కడు, వాళ్ళ పక్షాన ఉందని ఏమవుతుంది మనకి. ఎందుకంటే
క్షత్తాతు బంధురస్మాకం ప్రచ్ఛన్నస్తు తతః పరైః నచైకస్స సమర్థోస్మాన్ పాండవార్థే ప్రభావితుం. క్షత్తాతు బంధురస్మాకం, బలం కలిగినటువంటి బంధువులందరూ మన పక్షాన ఉన్నారు. ఇక ఒక్కడున్నాడు, నచ ఏకః, మిగిలిపోయిన విదురుడొక్కడు, ఏకః న సమర్థః, ఎట్టి పరిస్థితుల్లో సమర్థుడు కాలేడు మనల్ని ఓడించడానికి. నచైక సమర్థోస్మాన్ పాండవార్థే ప్రభావితుం. పాండవ పక్షంలో చేరిపోయినటువంటి పాండవ పక్షంలో అభిప్రాయం కలిగినటువంటి విదురుడు ఒక్కడు మనల్ని ఏం చేయలేడు. కాబట్టి సువిశ్రబ్ధాన్ పాండుసుతాన్ సహ మాత్రా నివాసయ. పాండుపుత్రులైనటువంటి పంచ పాండవులని మాత్రా సహ అన్నాడు. తల్లితో అంటే కుంతీదేవితో పాటుగా వివాసాయ, వాళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళని వేరే దూరంగా పంపించే, నివసించడానికి దూరంగా నివసించడం కోసం పంపించే. ఎక్కడికి? వారణావత మధ్యైవ నాత్ర దోషో భవిష్యతి. ఎక్కడికి పంపించమంటున్నాడో ఒక ప్లాన్ కూడా ఇచ్చేస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. అంటే మాట్లాడే ముందే కర్ణుడితో శకునితో మంత్రాంగం ప్లాన్ చేసుకుని వచ్చాడు. కుంతీదేవితో పాటుగా పంచపాండవుల 5గురిని దూరంగా పంపించాలి. ఎక్కడికంటే వారణావత మధ్యైవ, వారణాసికి దగ్గరలో ఉన్నటువంటి వారణావతరపురం అనేటువంటి పట్టణానికి అద్యేవ, నేడే పంపించే, ఈ రోజే పంపించే, వీడ విరగడైపోతుంది, పంపించే. నాత్ర దోషో భవిష్యతి, ఇందులో దోషమేమి కలగదు నాన్న, కాబట్టి నువ్వు పంపించే. పెద్దవాళ్ళందరూ మన పక్షాన ఉన్నారు, విదురుడు ఒక్కడు ఏం చేయలేడు. వినిద్రాకరణం ఘోరం హృది శల్యమివార్పితం. ఎందుకంటే వాళ్ళని తలుచుకుని భీమసేనుడి పరాక్రమాన్ని, అర్జునుడి పరాక్రమాన్ని తలుచుకుంటే నాకు ఎలా ఉందంటే హృది శల్యమివార్పితం, హృదయంలో శల్యం, శల్యం అంటే ముళ్ళు, హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది నాకు, విపరీతమైనటువంటి బాధగా ఉంది. శోకం అనేటువంటి బాధ, శోకం అనే అగ్నితో పోలుస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. శోక పావకముద్ధూతం, పావక అనే పదానికి అర్థం అగ్ని. శోకం అనే అగ్ని లోపల దహించి వేస్తున్నది నాన్న నాకు, దానివల్ల నాకు నిద్రే పట్టట్లేదు. శోక పావకముద్ధూతం కర్మణానేన నాశయ. అట్లాంటి నా లోపల హృదయంలో రగిలిపోతున్నటువంటి అగ్ని, శోకమనే అగ్ని, భీమసేనుడు అర్జునుడి యొక్క పరాక్రమం అనేటువంటి ఈ శోకాగ్నిని కర్మణానేన, ఈ కర్మతో నువ్వు శాంతింపచేయి. నా అగ్నిని శాంతింపచేయాలంటే ఏం చేయాలి? కర్మణ అనేన, ఈ కర్మతో, ఏది పాండవుల్ని వారణావతరం పంపించేటువంటి కర్మతో నా అగ్నిని శాంతింపచేయనా అన్న అంటూ దుర్యోధనుడు ఏడుపు మొదలుపెట్టాడు. ఇది వాడి ఏడు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 250 152వ అధ్యాయం సమాప్తమైంది. ఇక ఇక్కడి నుంచి పాండవుల్ని వారణావతరానికి పంపించేటువంటి ఉపాయాలు ఎన్ని చేయాలో అన్నీ చేసి, సభలో అందరి మధ్యలో రకరకాలైనటువంటి వాళ్ళ మనుషుల్ని పంపించి వారణావతారం యొక్క గొప్పతనాన్ని చెప్పించి పాండవులకి ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ముందు అది ఏమిటో అనేది వచ్చే అధ్యాయంలో చెప్పుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.